హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ ఛానల్ అండి. నేను ఏదో ఊరికి అట్లా ఇంట్రో ఇచ్చాను కానీ నాదేం ఎక్కువ ఉండదు, అంతా ఈజీ ఉంటుంది. ఎనీవేస్ హాయ్, నా పేరు శరణ్య. బాయ్ బాయ్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఫుల్ వ్లాగ్ అనమాట. చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది అండ్ ఫుల్ దాకా చూడండి. దీంట్లో చాలా చెప్తానమాట. చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఇంక ఈరోజు దేవుడి రూమ్లో డీప్ క్లీనింగ్ అనమాట, పూజా రూమ్లో. అండ్ క్లీనింగ్ చేస్తుంటే ఏం జరిగిందంటే భీమ్ డ్రబ్బు మొన్నే కడిగినాను, ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా. మా బుడ్డోడు మళ్ళీ దాంట్లో టమాటాలు వేసేస్తున్నాడు. అసలు వాడికి చాలా రిస్ట్రిక్షన్ పెట్టాను అనమాట, ఇక్కడికి రావద్దు అని చెప్పి. అయినా వాడు ఎప్పుడు వచ్చి టమాటాలు వేసేస్తున్నాడు తెలియదు. మొన్నే మీకు షార్ట్ వీడియోలో చూపించాను, కిందంతా మట్టి కట్టేసింది అనమాట. ఈరోజు పూజా రూమ్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. చాలా టైం పడుతుంది. లైక్ డీప్ క్లీనింగ్ అంటే ఒక 3 to 4 hours పడుతుంది. ఇంకంటే శ్రావణ మాసంలో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా చేయాల్సిందే అనమాట. అండ్ ఈరోజు అయితే ఈ రోజు చేసిన వ్లాగే ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను. అండ్ దీంట్లో కొన్ని వాళ్ళ గురించి మాట్లాడినాను అనమాట. అది నెక్స్ట్ వచ్చే వాటిలో వస్తాయిలేండి. ఇంకా దేవుడికి అది పని అంటే నాకు అది ఎక్కువే పడుతుంది. అండ్ ఇంకా పక్కన మా బుడ్డోడు వచ్చి మిడిల్ అప్పుడు ట్రిప్ ప్లానింగ్ అయ్యి మమ్మీ ప్లీజ్ చెప్పిలా నిన్నటి నుంచి ఏం ట్రిప్ గుర్తులా, ఏం ట్రిప్ చెప్ప. లేదు లేదు నిజంగా నెక్స్ట్ ఇయర్ పోవాలనుకుంటున్నాం. చెప్పు మమ్మీ. బీహార్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ మనం పక్కా బీహార్ వెళ్తాం గైస్. ట్రస్ట్ మీ, నిజంగా మాట అదే టైం మీ డాడీకి చెప్పు. ట్రస్ట్ మీ, నిజంగా మనం వెళ్తాం నెక్స్ట్ ఇయర్ బీహార్కి. డిలీట్ చేసేదా గైస్. ఈరోజు మీ అందరికి ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తుంది అనమాట. చూపి 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 చూపి. ఓ సరే, ఇది లోపల చూడండి పురుగులు అట్టే ఇల్లు పెట్టేసినాయి. అది ఏమీ లేదు, ఈ దేవుడి దగ్గర పెట్టినారనమాట. సరే కట్టేసేసారు ఒక 5 days. దాంట్లో పురుగులు చూడండి లోపల బూజు. జూమ్ చేసి మరీ చూపిస్తున్నాం. బాగా బ్యాక్టీరియా వచ్చేసింది. వడలు బాగానే ఉన్నాయి కానీ ఇదండి ఇదే మొత్తం పోయింది. మా కూతురు బీహార్ అంటుంది. లేదు గైస్, నిజంగా మీకు ఎవరైనా బీహార్ గురించి తెలుసు మాకు కింద కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ ఇయర్ పక్కా బీహార్ వెళ్తాము. అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే మీకు చూపిస్తాం, చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో ఆఫ్ కోర్స్ బీహార్కి వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్. అందులో 7 అమ్మేసి రావాలి. అంత పగ పెట్టుకుంటారా అట్లనే కాదు కానీ నిజంగా బీహార్ వెళ్తాం గైస్. ట్రస్ట్ మీ. అమ్మే భలే వదిలేయండి, నేనే వెళ్ళిపోతా బీహార్. థ్యాంక్స్ మమ్మీ. సో మనకైతే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. సో నేను రియాక్ట్ అవ్వాలి. నేను జస్ట్ చెప్తాను, తిట్టడం అట్లా ఏం లేదు. యాక్చువల్లీ నేను అకౌంట్ నేమ్స్ కూడా మెన్షన్ చేయను, జస్ట్ చదువుతాను కామెంట్స్ అంటే వాళ్ళ ఒపీనియన్ ఏదో తెలుసుకునేదాన్ని. మొగలి పువ్వు మొరటోడు అంట. ఆ కామెంట్ పెడితే నేను అసలు ఏం చెప్పేద్దాన్ని. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చి ప్రతిసారి కలరే మెన్షన్ చేస్తారు. ఏమంటావు మమ్మీ కలర్ గురించి? నేనేం మాట్లాడలేదు చెప్పు. అసలు కలర్ ఏం చేసుకుంటే నాకు అర్థం కాలేదు. మీరు కామెంట్ పెట్టేటప్పుడు మీ ఫేస్ ఐడి కూడా లేదు, మీకు ఎంత కలర్ ఉందని మాకైతే తెలుస్తుంది. ఇక్కడ ఎవరిని తిట్టడం లేదు గైస్, జస్ట్ కామెంట్స్ చెప్పండి. ప్రతి వీడియో కింద ఒక 2 IDs 3 IDs అన్నీ నెగిటివ్. ఫస్ట్లో అంతకు వచ్చేటి కాదు, ఇప్పుడు మరీ ఎక్కువ లేదు. ఒక్కరు పెట్టే కొద్దిగా అదే తయారయ్యి ఇంకొకరు కూడా ఒక్కరే. యాక్చువల్లీ వీళ్ళంతా గ్రేట్ తెలుసా. ఒక కెమెరా ముందు వచ్చి ఒక సాంగ్ చేయాలంటే చాలా కష్టం. అది దాని కింద కామెంట్స్ ఎవడైనా పెట్టేస్తాడు. ఓకే, కష్టాన్ని గుర్తించండి. మీరు దాన్ని చూడకపోయినా పర్వాలేదు, దాన్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి, కానీ ఇట్లాంటి చేయొద్దండి. అండ్ ఇంకొకటి, మనం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరినీ అంటాం లేదు, జస్ట్ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళే. వాళ్ళు పెట్టడం వల్ల ఈరోజు యాక్చువల్లీ నేను కెమెరా ముందు వచ్చి మాట్లాడలే, లేకపోతే నేను అనుకున్నాను అనమాట మనకి ఎందుకు ఈ వీడియోస్ ఇవంతా అని. కానీ జస్ట్ ఇంకా వాళ్ళ కోసం వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఎనీవేస్, నా ఇంట్రడక్షన్ మీకు ఇద్దరికి ఇలా కదా. నా పేరు శరణ్య, యాక్చువల్లీ శరణ్య అంతే, దాని గురించి యాక్చువల్లీ ఏం లేదు. ఎనీవేస్, ఈ వ్లాగ్ని ఇక్కడ నేను వెళ్ళిపోతాను, వారు వచ్చి మాట్లాడతారు. బాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, పనులకే సరిపోతా టైం. ఇక్కడ ఇంకేం చేయాలి, పనులు చేయకుండా అవి కూడా కూర్చోండి. టీ పెట్టిమన్నా, ఇంతవరకు టీయే పెట్టిలే. టీ పెట్టిమన్నా ఉదయం టీ పెట్టమంటే ఉదయం నుంచి ఒక్కసారి పెట్టించింది. ఇంతవరకు ఫ్రెండ్స్ చాలా పని చేసి అలసిపోతాను ఫ్రెండ్స్. చేసి కానీ చెయ్యి. ఇంకా దేవుడి దగ్గర అయితే క్లీనింగ్ ఉందన్నమాట. చెప్పిన కదా డీప్ క్లీనింగ్ అంటే ఖచ్చితంగా 3 or 4 hours పడుతుంది. సో నేను మంత్లీ 1 or 2 మోస్ట్లీ చేస్తాను డీప్ క్లీనింగ్ అనేది దేవుడి గదిలో. అండ్ ఇంకా మొత్తం అక్కడైతే అయిపోయింది అనమాట. ఇంకా హాల్లో దేవుడి పటాలకి ఫ్లవర్స్ పెట్టాలి, నాకు హైట్ అందదు. అండ్ కింద స్టూల్ వేసుకొని పెట్టాలన్నమాట. ఇంకెట్టా మా ఆయన పెట్టేస్తున్నాడు.
స్టాండ్ ఉంది కదా ఆడ. రెండు చాలు కదా టమాటా గిట్ట. ఏం చేస్తున్నావా? మెత్తాలు చింతగిర నాకా నీకుల్లా సాంబారు, పప్పు చారు. ఇంకైతే దేవుడి రూమ్ క్లీనింగ్ అయిపోయింది అనమాట. పూజా రూమ్ దీపం పెడితే ఎంత కలగా ఉందో కదా. ఇంకా మా ఆయన దగ్గర అయితే దండం పెట్టేస్తున్నాను అనమాట. నేను పెట్టుకున్న తర్వాత ఇక మా బుడ్డోడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత భక్తితో పెట్టుకుంటున్నాడో చూడండి. బట్ కాలు మొక్కినప్పుడు చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. అసలు తల ఆనిచ్చేసాడు. ఒక 5 minutes లేలేదనమాట. లేసేటప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఆయనకి కోపం వస్తుంది. చూడండి ఎంత కోపంగా చూసి నన్ను అరుస్తున్నాడు. వాడు ఒక పక్క నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తుంటే. అండ్ ఈరోజు ఏంటంటే ఇక మా అమ్మ వచ్చిందన్నమాట. సో అందుకోసం అలాగే ఈరోజు రెసిపీస్ వచ్చేసి చింత చిగురు మెంతాలు కర్రీ, మెత్తాలు కర్రీ. అండ్ రెసిపీ కూడా ఫుల్గా షూట్ చేశాను. చూడండి, మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే నేను చేయలేదు, మా అమ్మ చేస్తుంది. ఇంకా ఆల్రెడీ దీపం అయితే పెట్టేసినాను. చూడండి ఎంత కలగా ఉందో. అండ్ ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా కలర్ఫుల్ ఇచ్చాయి, చాలా ప్రశాంతంగా ఉండింది. అండ్ ఈరోజు రెసిపీ అయితే మా అమ్మ చేస్తుంది అనమాట. నాకు ఎప్పుడు నేను చేయలేదు, కానీ తినడం అయితే ఎప్పుడో ఒకసారి ఏమో తిన్నట్టు నాకు ఐడియా ఉందన్నమాట. అండ్ నేను చింత చిగురు అనేటప్పుడు నాకు మా ఇంటి బంగారు మూవీ గుర్తొచ్చింది. దాంట్లో సమంత అంటుంది కదా, చింత చిగురు మెత్తకూర ఏదో సంథింగ్, అది గుర్తొచ్చింది అనమాట. అట్లా అనిపించింది. సో ఫస్ట్ అయితే చింతాకు బాగా కడుక్కోవాలన్నమాట. చింత చిగురు, సారీ అది అటు ఇటు పోతుంది, ఏమనుకోవద్దండి. అండ్ ఇంకో పక్క హాట్ వాటర్లో మెత్తాలు కూడా బాగా కడుక్కోవాలి. ఈ మెత్తాలు చూసేటప్పుడు ఇన్ని ఉంటాయి, కానీ అవి కోలో వేసి కడిగేటప్పుడు చాలా అంటే చాలా తక్కువ అయిపోతాయి అనమాట. అండ్ ఒక పక్క సంగటి కూడా చేస్తున్నాను. ఈ మధ్య కొద్దిగా వైట్ రైస్, కొద్దిగా సంగటి కూడా పక్కన చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో పక్క ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. సో ఫస్ట్ ఈ రెసిపీలోకి వచ్చేసి బాండిల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఇంకో పక్క నేను ఇక్కడ మా అమ్మ ఆనియన్స్ మెయిన్ రెసిపీ చూసుకుంటానే, నేను జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నాను. అండ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత టమాటోస్, కొద్దిగా సాల్ట్ అండ్ కరేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండ్ మీ టేస్ట్ తగినంత కారము. మామిడికాయ వేసుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, పులుపుకి మేనేజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ నేను మామిడికాయ వేయడం లేదనమాట. సో అందుకోసం మేము కారం కొద్దిగా తక్కువ వేసుకున్నాము. అండ్ ఇప్పుడు చింతపండు నీళ్ళు, ఇది పులుసులా కాదు కానీ కొద్దిగా గ్రేవీ కర్రీలా అనమాట. పులుసులో అయితే మామిడికాయ ఉంటే బాగుండేది. అండ్ ఇంకైతే చింత చిగురు వేసేస్తాం అనమాట. ఇదే మెయిన్ టేస్ట్, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే మెత్తాలు వేసేస్తాం. ఇది ఒక 10 minutes or 15 minutes సిమ్లో బాయిల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో వంకాయ కూడా యాడ్ చేసిన, ఆ క్లిప్ తీసానని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయకపోతే ట్రై చేయండి, అండ్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసింటే ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో పక్క ఇక్కడ మేము రీల్స్కి అయితే ప్రాక్టీస్ అవుతున్నాం అనమాట. ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయి ఉంటుంది, మీరు అందరు కూడా చూసేసే ఉంటారు. అండ్ మేము ముందు ఒక 2 times అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. అండ్ ఇంకో పక్క ఇప్పుడు మా అమ్మ వంకాయ వస్తుందన్నమాట. ఈరోజు ఆమెకు పని పెట్టేసాను పాపం వచ్చినప్పుడు. కానీ మా అమ్మ చేతితో చేసే చేపల పులుసు కానీ అమ్మ చేతితో చేస్తే ఏదైనా బాగుంటుంది. కానీ మమ్మీ ఇలాంటి వాటిలో ఎక్స్పర్ట్ అనమాట, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అందుకోసం ఇంకో పక్క నేనైతే ఎగ్స్ ఫ్రై చేసేసాను. మా అమ్మ ఓన్లీ చేపల కర్రీ చేసింది అనమాట. నేను ఒక పక్క ఎగ్స్ ఫ్రై చేశాను. ఇంకా వెజ్లోకి అయితే సాంబార్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా సంగతి ముద్దలు కూడా కలిపేశాను. ఇప్పుడే కలిపాను, ఇందుకే పొగలు ఇంకా కెమెరాకి కొడుతుంది అనమాట. హలో ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఏం లేదు ఫ్రెండ్స్, ఏదో టాపిక్ ఏంటంటే ఈ బ్యాడ్ కామెంట్లో ఏదంతో అది పెట్టేస్తున్నారు ఇష్టంగా. అది ఎందుకు పెడతారు అర్థమే కావట్లేదు. అది ఎందుకు పెడుతున్నారు? మేమేదో సరదాగా కాలక్షేపాన్ని చేస్తున్నాము. అది మేము చేస్తున్నాము, మీరు మా ఆనందం కోసం చేస్తున్నాం. అది మీరు అభిమానించి లైక్లు ఇస్తున్నారు, మాకు తృప్తిగా ఉంది. దాంతో మాకు బ్యాడ్ కామెంట్స్ అయినా పెడుతున్నారు. అది ఏమైంది? మేమేం చేస్తున్నాము? చెడుగా ఏం చేయలేదు కదండి. చెడుగా చేస్తుంటే ఏదో మంచిగానే ఒక సరదాగా చేస్తున్నాం. దాన్ని మీరు సీరియస్గా తీసుకొని దాన్ని బెల్లము అవి పెట్టడం ఏంది? అది కామెంట్ చెప్పండి. ఎంతవరకు న్యాయం మీకు? అది చెప్పండి, ఎంతవరకు మీకు న్యాయంగా ఉంటుంది చెప్పండి. ఆలోచన ఫ్రెండ్స్, మీరు చెప్పాలంటే చెప్పు. చెప్పు. అంత అవసరం ఏమన్నా ఉందా మీకు? అంత తప్పులు అంత పొరపాట్లు ఏమి అనిపించేస్తున్నాయి నాకైతే అర్థం కావాలా. వాళ్ళ ఇష్టం అంతే. ఇంకోటి వాళ్ళ కోసం ఇలా వచ్చి మాట్లాడడం కూడా అది మాత్రం చెప్పగలుగుతానండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎట్లాంటి ఈనాడు వీడియోలో మాట్లాడుతున్నా అంటే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మారుగా లైవ్లో వచ్చి మాట్లాడటం అనేది మీ వల్లే, అది చెప్పగలుగుతున్నాను మాత్రం చెప్పాలి.
కానీ దాంట్లో చెడు ఏముందండి, మాట్లాడే చెడు ఏముంది? ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నాం, ఏదో సరదాగా చేసినాం, దాన్ని మీరు కొద్దిగా సరదాగా తీసుకుంటే బాగుంటుంది. దాన్ని కలుపుతంగా పెట్టేసి ఇతరులు చెప్పండి, ఒక సరదాగా చూసుకునేసేయండి. దాన్ని ఒక సరదాగా సోషల్ మామూలు తీసుకోవచ్చు కదా, దాన్ని సీరియస్గా తీసుకునేసి అవన్నీ పెట్టడం మీకు ఎంతవరకు న్యాయం చెప్పండి? ఉండు అది ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుంది చెప్పండి? ఆయన పెట్టచ్చు చెప్పండి. దాన్ని రివర్స్ కామెంట్ పెడితే అది ఏమవుతుంది చెప్పండి? కానీ మీరు చేసిన పని మేము చేయకూడదు కదా, తప్పు కదా అది. నేనేం చెప్పనుకుంటాను చెప్తాను. అంటాడు మళ్ళీ మొరటోడికి మొగులు పువ్వు అదేమన్నా మాటనా? మొరటోడికి మొగులు పువ్వు ఏంది ఫ్రెండ్స్? అదేమన్నా మాటన్నా? మొరటోడినా నేనేమన్నా మొగులు పువ్వు నా భార్య అదేమన్నా మాటనా? సరిగ్గా తప్పు కదా. ఎంతవరకు న్యాయం అది? ఆ మాట పెట్టాలి. ఏదో కామెంట్ ఇది బాగాలేదండి, ఇంకోసారి ఇంకో ట్రై చేయడానికి పెడితే ఒక మాకు ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంతేగాని మొరటోడికి మొగులు పువ్వులు, అదే బెర్రీ రోగము, ఏం రోగం అండి? మాకు బాగా లక్షణంగానే ఉన్నాం, తింటున్నాము, బాగా దేవుళ్ళ బాగున్నాం మేమంతా. మాకే ఇబ్బంది లేదు, రోగాలు ఏం లేవు, బాగున్నాం లక్షణంగా. మాకేం రోగాలు లేవు, బాగున్నాయి మాకు రోగం వచ్చిగా చేసేది. మాకు సరదాగా చేస్తున్నాం, ఫ్రెష్ మాకు సబ్స్క్రైబుల్ కోసం, మా ఆనందం కోసం సబ్స్క్రైబుల్ ఆనందిస్తున్నారని మేము కొద్దిగా హుషారుగా చేస్తున్నాం. వీలైతే లైక్ చేయండి, కాంప్లిమెంట్ మంచిగా ఇవ్వండి. అంతేగాని రోగాలు, బెర్రీలు, మళ్ళీ వచ్చి ఏదో పిచ్చి అన్నీ పెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి? మీరైనా ఆలోచించండి, కొద్దిగా ఆలోచించి చెప్పండి. ఎంతవరకు న్యాయం ఆలోచించండి. కొద్దిగా ఒక నీళ్ళు మనం హుషారుగా కలిగేట్టుగా చేయాలి, కానీ ఇంకా బాధ కలిగేట్టుగా చేయకూడదు. మధ్యలో ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుంది ఇది చేయడం చెప్పండి? దీంట్లో ఏమన్నా న్యాయం ఉందా మీకు చెప్పండి? అట్లా కాదు, చెప్పు. అవన్నీ కాదు, చెప్పు ఎంతవరకు న్యాయం. ఇవేగా మాట్లాడు. మళ్ళీ పువ్వు ఏదో కాకి పువ్వు, రెడ్ పువ్వు, ఏదో పువ్వు ఏదో అన్నారు ముందు. అదేంటండి కామెంట్? అది పూలు అదేంటది నాకు అర్థం కాదు. ఏమి రెడ్ చీర కట్టి రెడ్ బండి వేసి దానికి ఏదో కలుపుతుగా మాట్లాడేసి చెప్పలేదు. తప్పు కదండి అవన్నీ మాట్లాడటం, పెట్టడం కామెంట్లు. ఎంతవరకు న్యాయం అది? మీకు ఫోన్ దొరికింది కదా అని ఇష్టంగా టైప్ చేసి పెట్టేసి సరిపోతుందా? ఒక మనిషి ఇతరులు ఎంత బాధపడతారో ఆలోచించారు. తప్పు కదా అది? ఎంతవరకు చెప్పండి? అది ఎంతవరకు న్యాయం మీకు? టైప్ చేసి మీరు ఫేక్ ఐడీలు పెట్టేస్తే ఎట్లా చెప్పండి? తప్పు అది చేయకూడదండి. అది తప్పు, అది మీకు తెలియడం లేదు. అది ఇతరులను బాధ పెట్టడం మీకు అది సరదాగా తప్పండి. అది మరి చేయకూడదండి. ఇప్పుడు మీకు నేను సార్ సరే మీరు ఏమైనా కామెంట్ పెట్టుకొని మేము చేసేది ఇంకంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, నా బాధ ఎందుకు ఈ వీడియో లైవ్లో ఎందుకు వచ్చినానంటే, ఈ బ్యాడ్ కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. చెప్తా దాంట్లో వీడియో చెప్తున్నా, కానీ ఎందుకు బాగా చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక్క పాట ఎంచుకొని చేసినామంటే దాని కింద కామెంట్ ఏంటంటే ఒకే అకౌంట్ నుంచి 10 సార్లు అంటే ఈ సాంగ్స్ ట్రై చేసి నాశనం ఏం నాశనం చేసినా ఫ్రెండ్స్? మేము అంతగా నాశనం చేసి అంత స్టెప్పులు చేయలేదు, అంతగా చేయడం మేము ఏదో క్యాజువల్గా చేస్తున్నాం అంతే. క్యాజువల్గా చేసినాం, క్యాజువల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. అంతేగాని మీరు దాన్ని సీరియస్గా తీసుకొని మీరు చేయవద్దు, అవి మీరు నాశనం చేయవద్దు. దాన్ని ఎంతవరకు మీరు చెప్పండి? ఎంతవరకు నా మాట పెట్టడం తప్పు కాదు ఫ్రెండ్స్, మరి చేయకూడదు. చెప్పు, ఏమైనా చెప్పాలి. వాళ్ళు ఎంతో మేలు యాక్చువల్లీ కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేస్తారు. సో మీరు నెగిటివ్గా కామెంట్ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఆపేది లేదు ఫ్రెండ్స్. చేస్తాం, చేసేదే కాదంటాం లేదు. కానీ ఇంకొకటి ఖచ్చితంగా బీహార్ పోతాం ఫ్రెండ్స్. మీరు మమ్మల్ని చాలామంది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మమ్మల్ని బాగా కోతికి కొబ్బరి చిప్ అంట ఫ్రెండ్స్, అదేనా కామెంట్ ఫ్రెండ్స్. ఎవరు కాలులో పడింది అంట, రోడ్డు విరిగి రేతిలో కాకుండా కాలులో పడింది. నా కాలు వచ్చి నూనెలో పడిందా ఫ్రెండ్స్? ఎంతవరకు నూనెలో కుంటుకుంటా డ్యాన్స్ చేస్తే అది కుంట్లో ఒక నేలో నూనెలో పడినట్ట.
అదేనా కామెంట్ ఫ్రెండ్స్, అది పిచ్చి కామెంట్ కాబట్టి. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే అకౌంట్స్ అప్పటికప్పుడే క్రియేట్ చేసేస్తున్నారు అనమాట. 20 minutes క్రియేట్ చేసి ఎంత ఖాళీగా ఉంటే అప్పటికప్పుడే మా కోసం అకౌంట్ క్రియేట్ చేసి క్రియేట్ చేసి అప్పటికప్పుడే పెట్టడం మీకు ఎంతో అది తప్పు కాదు. అది అంత క్రియేట్ చేసి పెట్టాల్సినంత టైం వేస్ట్ ఎందుకు మీకు? యాక్చువల్లీ మీ వల్ల మాకు ఒక బ్లాగ్ కలిసి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కానీ కానీ వాళ్ళ మీద టార్గెట్ చేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ఇంకా నేను చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకేమైనా కామెంట్ ఇంకా చెప్పెట్టినారు ఏదేమి? ఇంకా అదే సాంగ్స్ నాశనం చేయొద్దండి, కలర్ మీద ఇంకా అదే రిపీటెడ్. లేదు ఇంకోటి ఏదో పెట్టినారు, కాల్కే కజిన్ బ్రదర్. కాల్కే అంటే ఇంకా యాక్షన్ అదే ఆ సిచ్యువేషన్ అటాచ్ చేయాలి ఫ్రెండ్. ఏం చేస్తా కాల్కే అంటే మసి పూసుకొని ఎగరమంటారు నన్ను ఏమన్నా. ఆ సిచ్యువేషన్ బట్టి యాక్షన్ ఉంటుంది అంతేగాని దానికి కరెక్ట్గా చేయరు కదా. ఆ సినిమా నాకు భయంకరంగా చేసినారు దాన్ని, ఊరికే దాన్ని సరదాగా చేసినా నేను. ఇంట్లో కొంచెం నవ్వుపించాలని చేసినాను ఫ్రెండ్స్, అంతే ఇంకేం లేదు. దాన్ని మీరు సీరియస్ కాజల్కి కజిన్ ప్రెసిడెంట్ భైరవ్ తమ్ముడు, భైరవ్ అన్న ఆయన పెట్టడం అదేమన్నా మీరే ఆలోచించండి. ఇంకేమైనా పెట్టారు సార్? అదే అది పెట్టేది ఒక్కరే అని బాగా తెలుస్తుంది అనమాట. అప్పటికప్పటికి అకౌంట్ క్రియేట్ చేసి పెడతాను. నేను ఒక షార్ట్ వీడియో కింద ఇట్లా మాట్లాడి చెప్పినాడు, దానికి వచ్చి వాగింది చాలు వెళ్ళి వాటర్ తాగంట. అది దాని ఏముంది ఫ్రెండ్స్ చెప్పినారు ఎందుకు నెగిటివ్ కామెంట్? అసలు మా వీడియో కింద నెగిటివ్ గా పెట్టాల్సిన స్కోప్ కూడా లేదు తెలుసు. మేము ఫస్ట్ సాంగ్స్ చేస్తున్నాము, కాస్ట్యూమ్స్ అన్ని మామూలుగానే ఉన్నాయి. ఎవరు నేను అంత ఎక్స్పోజ్ ఏం చేయాలంటే దాంట్లో నెగిటివ్ అయితే ఏం పెట్టాల్సి వస్తే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే కామెంట్లు పెడతారు, ఎందుకు పెడతారు, టైం వేస్ట్ కదా. లెక్కతో చెప్పింది దాన్ని వాగింది చాలా వాటర్ తాగకూడదు. దాన్ని కవితంగా చెప్తున్నారు. దాన్ని ఎందుకు మీరు ఎంతవరకు మీకు న్యాయం అది అన్నమాట చెప్పడం? ఇంకేం కామెంట్ ఉంది సరేనా? అంతే. ఇంకోటి ఉంది అనుకుంటా, ఏదో మర్చిపోయినా. ఇంకోటి ఉంది ఏదో తింటుందా బాగా. ఇంకోటి ఏదో చెప్పు. పిల్లలు దచ్చుకొని భయపడుతున్నారు. పాపని బలవంతం పెట్టకండి, కలర్ అంటుకుంటుంది. పాపని బలవంతం పెట్టడం కలర్ ఏం కలర్ ఫ్రెండ్స్? మగవాళ్ళు తెలుపు వస్తే ఏమన్నా తాగేస్తున్నారు, తెలుపు పెట్టుకొని. నలుపు వస్తే నలుపు ఏమన్నా భయం అంటుకుంటుంది. ఆయన దేవుడు ఇచ్చిన దానికి ఎవడేం చేయగలుగుతారు ఫ్రెండ్స్? దానికి వేసి నలుపు తెలుపు దాన్ని ఏళ్ళతో చూపించాలా? మమ్మల్ని ఒక ఏళ్ళు మనం చూపిస్తే 3 ఏళ్ళు మన వెనకాల చూపిస్తారు. మీరు కలర్ ఎగతాలు చేసిన దాన్ని మాట్లాడుతున్నారు, కానీ దాన్ని కామెంట్గా అదే పనిగా పెట్టి కలర్ విమర్శించడం అనేది అది చాలా తప్పు. అది మసాలా నెగిటివ్ కామెంట్స్ అసలు రియాక్ట్ అవ్వగలుగుతాము. కానీ గమనించేసరికి అక్కడ మేము చేసే వీడియోకి కాన్సెప్ట్ సంబంధం లేకుండా వాళ్ళని మనం పక్కబెట్టుకున్నట్టు కామెంట్ పెడుతున్నారు. అంతా కామెంట్స్ పక్కన పెట్టేసి ఈవినింగ్ కబుర్లో వెళ్ళాలనుకుంటాం అనమాట. సో అదంతా వ్లాగ్ షూట్ చేసేస్తాము. అది సబ్స్క్రైబ్ కామెంట్స్ మీరు పెట్టేది పెట్టండి, మేము చేసేది చేస్తాం. యాక్చువల్లీ ఈ ఎడిటింగ్ వాయిస్ అంతా చూసుకునేది సో అది మాట్లాడేదంతా కూడా నేనే యాక్చువల్లీ. కానీ ఒకటి ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేసినారు మీరు, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో వస్తాం ఫ్రెండ్స్. మంచి కొత్త వీడియోలతో మీరు ఇంకా సపోర్ట్ చేసి మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేసి అది కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఈ బ్యాడ్ కామెంట్లు అవి కామన్, కానీ మరి అంతగా పెట్టకూడదని నా మనం. ఇంకేం లేదు. కలర్ అంటే మగోడు ఎండలో తిరిగి కలర్ ఇంకా ఏసీ కింద బతికినోడికి తెలుపు వస్తుంది. ఫుడ్ వస్తుంది, అది నేనంటే ఎండలో కష్టపడి బయటకు వచ్చి ఇంట్లో చేసే ఇంకా నలుపు తెలుపు యాంటీ వస్తుంది. ఇంకా మేకప్లు చేసుకొని మేకప్ తెల్లగా పూసుకొని దీనిలాగా ఎగరాలి ఫ్రెండ్స్ మేము ముందర. అది నాకు నచ్చదు ఫ్రెండ్స్. దానికోసం నేను అటు పనులు చేయను. నేను నేచురల్గా చేస్తాను అంతే. నేచురల్గా ఉంటాను, నేచురల్గా చేస్తున్నాను కాబట్టి మీకు అక్కడ కనిపిస్తున్నాను. నేను కూడా మేకప్లు అవి తెచ్చి తెల్లగా పూసుకొని జోకర్ లాగా చేయాలని నిమిషం పడుతుంది. అవన్నీ ఎందుకని నేను చేయడం లేదు. అదే పనిగా చేయడం లేదు. నేను ఒక క్యాజువల్గా చేస్తున్నాను అంతే. ఇంకేం లేదు. పిల్లకాయల ఆనందం, ఇంట్లో ఆనందం కోసం చేస్తున్నాను అంతే. అండ్ మన సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చూస్తున్నాను, మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. చెప్పుకునే కాదు, ఇదేంటంటే వాళ్ళు పర్టికులర్గా టార్గెట్ చేసి పెట్టినట్టు సార్. అందుకోసం మేమే వాళ్ళ పేరు తిట్టలేదు. జస్ట్ మేము అనుకుని ఎంతైనా మనుషులు కాబట్టి మాకు కొద్దిగా హర్టింగ్ ఉంటుంది అది కామెంట్. ఇంకా సాయంత్రం అయితే కంప్లీట్గా వెళ్తాం అనమాట. సో అక్కడ బ్లాగ్ తీసి అది యాడ్ చేస్తాం. అది మిమ్మల్ని బాధ కలిగించాలని మాట్లాడడం లేదు.
కానీ మాకు బాధ కలిగింది కానీ చెప్తున్నాం అంటే ఇంకేం లేదు. బ్యాడ్ కామెంట్ల వల్ల ఏంటంటే మాకు మనసు ఒకసారి కాకుండా ఒకసారి బాధ కలుగుతుంది కదా. అందుకోసం ఇన్ని రోజులు మీరు పెట్టిన దాని గురించి మేమేమి అనుకోవాలా, పట్టించుకోవాలా. సరే మామూలుగా కామన్గా వస్తూ ఉంటాయి లేదని అనుకున్నాం. కానీ దీని ఏంటంటే ఏదో వెల్లమో బెల్లమో గన్నేరు పువ్వు మొగలు పువ్వు మళ్ళీ వచ్చి పిల్లలు దర్చుకుంటారు అవన్నీ పెట్టే కొంది కాల భైరవ అవన్నీ పెట్టే కొంది ఏందప్ప ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తున్నాయి, పిల్లలు దర్చుకుంటారు, ఇట్లా డ్యాన్స్ చేయవద్దండి. ఏమైనా మాటలు ఏదో నూనె వచ్చి కాళ్ళలో పడింది పుట్టుకుంటా డ్యాన్స్ ఏమన్నా మాట చేసేది. అదే మాకు చేత వచ్చిన వాళ్ళు చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. మాకేమో డ్యాన్సర్లు వచ్చి మాకు ఫోటోగ్రాఫ్ చేయడం లేదు. మేము సొంతంగా ఏదో అట్లా చేస్తున్నాం, డ్యాన్స్ అట్లా చేస్తున్నాం ఫ్రెండ్స్. దాన్ని మీరు మెచ్చుకొని మాకు లైక్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి మాకు ఆనందం. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా హుషారు వస్తుంది మాకు మీ వల్ల. కానీ మీరు ఇంకా చేస్తున్నారు, హుషారు చేస్తున్నారు. కొన్ని బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి, దానికోసం బాధపడి ఈ వీడియో లైక్ చేయాల్సి వస్తుంది. అంతే, ఇంకేం లేదు. దీనిలో మాకు మిమ్మల్ని విమర్శించాలని కాదు, చెప్తున్నాం అంతే మా మనసులో మాట. ఏమన్నా మాట్లాడు. ఇంకేం లేదు అంటే ఇంకా సాయంత్రం రావాలా కలుగుతాం. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 1K ఇంకో 150 ఏమో తక్కువ ఉన్నారు. సో అది కూడా తొందరగా చేసేసుకుంటే వీఆర్ హ్యాపీ. వీళ్ళంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసినాక అందరికీ థ్యాంక్స్. అది బాయ్. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. సో ఇంకైతే కపిల్ తీర్థంకి వచ్చామన్నమాట. ముందైతే కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేశాను, మీరు కూడా డివైన్ ఫీల్ అవుతారని, ఎంతసేపు నా మాటలు వింటారని. సో ఇంకా కపిల్ తీర్థంలో అయితే చాలా డేస్ అయిపోయింది. తిరుమలకు కూడా వెళ్ళి మంత్స్ అయిపోయింది. ఇంక చెప్తానే ఉన్నాను, వెళ్ళేటప్పుడు చెప్తాను, ఇంక మిడిల్లో ఏం చెప్పను. వెళ్తాను, నేను టోకన్ తీసుకుంటాను అన్నప్పుడే మీకు చెప్తాను. మిమ్మల్ని కూడా ఈసారి డిసప్పాయింట్ చేయలేండి. అండ్ రష్ అసలు ఎందుకు వేసారు తిరుమలలో అస్సలు తగ్గడం లేదు, ఫుల్ ఇంకా ఉంది. ఇప్పుడైతే ఇంకా 25 hours 30 hours పడుతుంది అనమాట. అండ్ ఇంకా కపిల్ తీర్థంకి వచ్చి కూడా మంత్స్ అయిపోతుంది, లైక్ 4 or 5 months అయిపోతుంది. అండ్ చాలా మిస్ అయ్యాను కపిల్ తీర్థం కూడా. ఇంకా శ్రావణ మాసం కదా, ఇంకా మాలలు వేసుకొని కపిల్ తీర్థంలో కూడా ఫుల్ రష్ ఉంటుంది. అండ్ మీరు కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి, నేనైతే చాలా అంటే చాలా బాగా చూపించాను. అండ్ ఈ టెంపుల్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది. ఈ టెంపుల్ కాదు, వేరే టెంపుల్ మళ్ళీ చూపిస్తాలేండి. అండ్ ఈ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడికి పోయినా మా బుడ్డోడు వెనకాల పరిగెత్తేది ఒక పెద్ద టాస్క్ నాకు. ఈ మధ్య భలే అల్లరి అయిపోయాడు అనమాట, ఒక్క ప్లేస్లో సరిగ్గా ఉండడం లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అండ్ ఆ టెంపుల్లో కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు కపిల్ తీర్థంలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాంలేండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. మా బుడ్డోడికి కోనేరు అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. తిరుమలకి వెళ్తే కోనేరుకి వెళ్ళాల్సిందే, ఏడుస్తాడు. అండ్ వాడికి ఇంకా నీళ్ళంటే ధైర్యం తెలుసు. ఎవరైనా చిన్నపిల్లలు నీళ్ళలో దిగాలంటే భయపడతారు.
అప్పుడే దేవుడికి నైవేద్యం పెడుతున్నట్టున్నారు. సో అందుకే ఆ గంట సౌండ్స్ అనమాట, చాలా బాగుంటుంది ఆ సౌండ్స్ వింటూ ఉంటే. ఇంకైతే ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసేసుకుందాము. క్యూ లైన్లో ఏంటంటే రష్ తక్కువ ఉంది, ఈరోజు కొద్దిగా రష్ తక్కువగానే ఉంది. అమావాస్యలో ఆషాఢ మాసంలో వచ్చిన అమావాస్య కదా ఈరోజు అని మీకు ఎవరికైనా తెలిసిందా? ఈరోజు ఇది అందరికీ తెలిసి ఉంటుంది అండి, నేను కొత్త కడతాను మీకు ఎవరికైనా తెలిసి ఉంటుందా అని చెప్పి. సో ఇంకైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతాను అనమాట. క్యూ లైన్ కూడా ఫ్రీగానే ఉంది, అంటే ఫ్రీ అంటే మరీ నడుచుకుని వెళ్ళి అంటే కాదు, కొద్దిగా ఒక 10 minutesలో అయిపోయింది. అండ్ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. ఇట్లా సైడ్ క్యూ లైన్లో నిల్చుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కనపడుతుంది అనమాట కోనేరు. నాకు కోనేరు మునడం కన్నా దాన్ని అడ్మైర్ చేయడం చాలా ఇష్టం, ఎప్పుడు చూస్తూనే ఉంటానన్నమాట. తిరుపతిలో ఉన్నాననే కానీ నాకు కపిల్ తీర్థం అంటే చాలా ఇష్టము. కానీ ఈసారి కొద్దిగా 4 months గ్యాప్ వచ్చింది, దేవుడు పిలవలేదు. ఫైనల్గా ఆయన పిలుపు అయితే వచ్చిందనమాట. టెంపుల్స్కి దేవుడు పిలిస్తే వెళ్ళగలుగుతామంటారు, అది తిరుమలనే కాదు ఏ టెంపుల్ అయినా అలానే అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. అని తెలిసింది కదా గర్భగుడిలో నో వీడియోస్, అందుకోసం నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత బయట అయితే ఇక్కడ ఇండియా అయితే షూట్ చేస్తాను అనమాట. దర్శనం అయితే నిజంగా చాలా బాగా జరిగింది. ఇంకా మా బుడ్డో చేతిలో బంతిమాలు చూసినారా, వాడి నామాలు చూడండి, నిజంగా వాడికి చాలా భక్తి. అయ్యప్ప అంటే ఇంకా వాడు అంతే అనమాట, కింద పడినా కూడా స్వామి అయ్యప్ప అంటా ఉంటాడు. వాడికి అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో కూడా నాకు తెలియదు. కొన్ని వాడికి వాడే షార్ట్ వీడియోస్లో చూసి నేర్చుకుంటున్నాడు అనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఒకసారి వ్యూ చూసేయండి. ఈవినింగ్ అయితే 2 కళ్ళు చాలడం లేదు, లైట్స్ ఆన్ చేశారు ఆ కొండ మీద. ఆ లైట్స్ రెడ్ కలర్ వచ్చినప్పుడు అయితే నిజంగా అదిరిపోతుంది. అండ్ మన ఛానల్ కూడా కపిల్ తీర్థం వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది, చాలామంది మిస్ అయి ఉంటారు కూడా. సో ఈ వ్లాగ్లో మీకు మొత్తం తీర్చేసాను అనుకుంటాను, నేను ఎట్లా చూసానో నా కళతో మీకు కూడా చూపించేశాను. అండ్ మీకు కానీ నచ్చుంటే ఫుల్గా ఈ వ్లాగ్ చూసుంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం కూడా 1Kకి చాలా దగ్గరలో ఉన్నాము. సో 1K చేసేసినారంటే ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి అనమాట. సో ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతామన్నమాట. నేను మార్నింగ్ దేవుడు రూమ్ క్లీనింగ్ ఎంతకు స్టార్ట్ చేసిన 9కి స్టార్ట్ చేసినాను, 12కి అయింది. ఈ వీడియోని సెలెక్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని